నమో సూర్యనారాయణ. రథసప్తమి. ద్వాదశ ఆదిత్యులు అనగా 12 సూర్యులు. సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత, వైశాఖంలో అర్యముడు, జ్యేష్ఠంలో మిత్రుడు, ఆషాఢంలో వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదంలో వివస్వంతుడు, ఆశ్వయుజంలో త్వష్ణ, కార్తీకంలో విష్ణువు, మార్గశిరంలో అంశుమంతుడు, పుష్యంలో భగుడు, మాఘంలో పూషుడు, ఫాల్గుణంలో పర్జజన్యుడు. ఆ నెలల్లో సూర్యుడు తీక్షతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక్క సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి ఎర్రని తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్ళాడట. అందుకోసం హనుమ వెళ్ళిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరాభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే యుగం 12,000 ఏళ్ళు, సహస్రం 1000 ఏళ్ళు, యోజనం 8 మైళ్ళు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేద వాంగ్మయము చెబుతోంది. ఆ 7 గుర్రాల పేర్లు గాయత్రి, త్రిష్ణుప్పు, అనుష్ణుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోతాయి. రామరావణ యుద్ధంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్టు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలు ఉన్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బావుంటుందని చెబుతారు. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు. రథసప్తమి రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక 7 జన్మల్లో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. 7 జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి. రోజూ ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేసుకున్న మంచి ఆరోగ్యం, శక్తి లభిస్తుంది. నమస్తే రుద్రరూపాయ రసనాం పతయే నమః, అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. ఇత్యత్యన్మకృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి. ఏతజ్జన్మకృతం పాపం యజ్జన్మాంత రార్చితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ యే పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. పూజా విధానం: చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కో దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్రచందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమయ్యింది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదిస్తారు. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.
జిల్లేడు రేగు దూర్వాలు అక్షతలు చందనాలు కలిపిన నీటితో గాని పాలతో గాని రాగి పాత్ర ద్వారా ఆర్ఘ్యము ఇవ్వడము మంచిది. మనం చేసే పూజలు వ్రతాలు అన్నీ పుణ్య సంపాదన కొరకే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య ప్రదాతగా సూర్యదేవుణ్ణి చెప్తారు. ఆదిత్య హృదయము, సూర్య స్తోత్రము, అరుణపారాయణము, సూర్య నమస్కారాలతో సూర్యుణ్ణి ప్రసన్నము చేసుకుంటారు. రథసప్తమి వ్రతము చాలా విశేషం. మాఘ శుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నదీ చెరువు దగ్గర స్నానము చేయాలి. ఆ రోజు అంటే మాఘ శుద్ధ షష్ఠి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానం చేయాలి. ఈ జన్మలో చేసిన గత జన్మలో చేసిన మనస్సుతో మాటతో శరీరంతో తెలిసి తెలియక చేసిన సప్త విధాలైన పాపాలను పోగొట్టే శక్తి సూర్యోపాసనకు ఉంది. రోగ నివారణ సంతాన ప్రాప్తి కోసం రథసప్తమి వ్రత విధానము చేస్తారు. స్నానానంతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకొని పూజ చేయాలి. అష్టదళ పద్మం ముగ్గు బియ్యం పిండితో వేసి అందులో సూర్యనామాలు చెబుతూ 7 రంగులు నింపాలి. అష్టదళ పద్మ మధ్యలో శివపార్వతలను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు దానము ఇవ్వాలి. ఓం నమో సూర్యనారాయణ. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.